దాచేపల్లి పట్టణంలో స్టీల్ ప్లాంటు పరిరక్షణకు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహణ. ఇక పూర్తి సమాచారం మేరకు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించుకుందామని పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి రమణారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో భాగంగా దాచేపల్లి పట్టణంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1000 రోజులుగా స్టీల్ ప్లాంట్ కోసం దీక్షలు కొనసాగిస్తుంటే కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని వారి సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది. కలిసి మరి ఈ రోజున నిరసన కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మరి భారత ప్రభుత్వం తమ ముందు వైఖరిని వినాలి. మరి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి భారీ పరిశ్రమ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంగానే కొనసాగించాలని, ఆ రకంగా కొనసాగించకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మరి ఆరోపణలు తెలుసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. కాబట్టి వెంటనే నరేంద్ర మోడీ తన దుర్మార్గమైన ఆలోచనని విరమించుకోవాలని ఏఐటీసీగా మనకి విజ్ఞప్తి చేస్తున్నాం.